హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నా పేరు మధులత. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ ఇక్కడ పేర్లు పిలుస్తున్నారు కదా, వీళ్ళు వెళ్ళడానికి భయపడుతున్నారన్నమాట. ఫ్రెండ్స్, నేను ఈ దివ్యాంగుల వెరిఫికేషను, మన పెన్షన్ వెరిఫికేషన్కి మళ్ళీ కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. అందుకనే నేను మళ్ళీ వెళ్ళి అక్కడ ఈ వీడియోని షూట్ చేయడం జరిగిందనమాట. అయితే మెయిన్గా కొంతమంది అక్కడ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకు ఏమి అని వాళ్ళని అడిగి కనుక్కున్నాను. కొన్ని కారణాల వల్ల వాళ్ళకు అవగాహన లేక అట్లా వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్దాంలే అనుకున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు ఫ్రెండ్స్. ఏమంటే మనం వెళ్ళేటప్పుడే మనకి సచివాలయంలో నోటీస్ ఇస్తారు కదండి, దాని జిరాక్స్ కూడా తీసుకొని వెళ్ళాలన్నమాట. కంపల్సరీగా దాన్ని జిరాక్స్ తీసుకొని పోండి. మన ఆధార్ కార్డు జిరాక్సు, సదరన్ సర్టిఫికేట్ జిరాక్సు, అవన్నీ తీసుకుపోండి. మీరు ఎటువంటి టెన్షన్లు పడొద్దండి. మీకు చాలా పెద్ద అపోహలే ఉన్నట్టున్నాయి. మన పెన్షన్ తగ్గించేస్తారేమో, మనకి ఎమ్మటే చెప్పలేదు, రిజల్ట్ ఇవ్వలేదు అని చాలామంది చెప్పారు. ఏంది మేడం, మాకైతే చూసినారు, ఓకే వెళ్ళు అని పంపించేశారు, మా పింఛన్ ఉన్నట్ట లేనట్ట అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మన సచివాలయంలో వాళ్ళు మనకి ఎట్టా అయితే నోటీస్ ఇచ్చినారో అట్లాగే అదే సచివాలయానికి మనకి పెన్షన్ వెరిఫికేషన్ చేసిన డాక్టర్ గారు ఆ సచివాలయానికి పంపిస్తారనమాట. అది ఒక పూటతో ఒక గంటలో అయిపోదు కదండి. మనకి కొన్ని కారణాల వల్ల ఇవన్నీ అక్కడికే మళ్ళీ పంపిస్తారనమాట. పంపించిన తర్వాత మన పర్సంటేజ్ ఎంత ఉంది, ఇదివరకు కన్నా తగ్గిందా, పెంచారా, ఇంకా తగ్గించారా అనేది మళ్ళీ తెలుస్తుందన్నమాట మనకి. ఓకేనా? నెక్స్ట్ మంత్ మనకు పెన్షన్ వస్తుందా రాలేదా అని ఒకళ్ళిద్దరు అడిగినారు. వస్తుంది ఫ్రెండ్స్, తప్పకుండా వస్తుంది. మనం దివ్యాంగులు కదా, ఆర్తో అయితే ఆర్తో, బ్లైండ్ అయితే బ్లైండ్. మనము పుట్టుకతో వచ్చిన దాన్ని ఏమీ మార్చలేం కదా. ఇక్కడ ఒక అతను చూడండి తన బాధని ఎలా చెప్పుకుంటున్నాడో, అతని బాధను కూడా మనం విందామా ఫ్రెండ్స్? ఓకేనా? మీరు ఏం టెన్షన్ పడద్దండి. మీ పెన్షన్ ఆడికి పోదు, బోగస్ అయితే మాత్రమే పోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇతని బాధను ఏంటో ఇందాం రండి. ఓకే, మీకు పోలియోనా? ఎప్పటి నుంచి? చిన్న వయసు నుంచి. ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటున్నారు? బండి కావాలనుకుంటున్నారు. నడవడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి సహాయం అందించమని కోరుకుంటున్నారు. అది ప్రభుత్వం అవ్వచ్చు, స్వచ్ఛంద సేవా సంస్థలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నాకు కొంచెం సహాయం చేయండి అని అడుగుతా ఉన్నారు. ఇక్కడికి దేనికి వచ్చారు? వికలాంగుల వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. హాస్పిటల్కి వచ్చారు. ఇక్కడ ఓపీ తీసుకున్నారా? మీకు వెరిఫికేషన్ జరగాలి. ఇప్పుడు జరగాలి. మీకు సదరం సర్టిఫికేట్ లో పర్సంటేజ్ ఎంత ఉంది? 90% ఉంది. కానీ తనకి బండి అనేదే లేదు. చాలా ఇబ్బంది పడిపోతా ఉన్నాడు. నాకు ఎవరి ద్వారా అయినా సహాయం చేస్తే బాగుంటుంది అని తన ఆవేదన చెందుతూ మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన మనోభావాలని పంచుకున్నారనమాట. నమస్తే అండి. తప్పకుండా ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈయనకి సహాయం చేయగలుగుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఎటువంటి టెన్షన్లు, అపోహలు పెట్టుకోవద్దండి. దయచేసి మీ పెన్షన్ యాడికి